సో సడన్ కార్డియాక్ అరెస్ట్కి గుండెపోటు వన్ ఆఫ్ ద రీజన్. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఆ టైంలో సర్క్యులేటరీ అరెస్ట్ అవ్వడం, అంటే బీపీ తగ్గిపోయి మంచి చనిపోవచ్చు. సో ఆ సడన్ కార్డియాక్ అరెస్ట్ కెన్ బి బికాజ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ కెన్ బి బికాజ్ ఆఫ్ కొరనరీ కాజెస్ అంటారు, నాన్ కొరనరీ కాజ్ అంటారు. అంటే హార్ట్ అటాక్ కాకుండా వేరే రీజన్స్ ఉన్నాయి. ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే అరిథ్మియాస్ అంటే అసహజ గుండె వేగంగా కొట్టుకోవడం, లైక్ బ్రాడీ అండ్ టాకీ అరిథ్మియాస్ అంటే గుండె వేగం చాలా ఎక్కువగా అవడం, లేకపోతే గుండె వేగం చాలా తక్కువ అవడంతో కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. సో మేబీ చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్ రీజన్స్ వచ్చేసి ఈ అరిథ్మియాస్ ఉండొచ్చు. అండ్ ఇంకొచ్చి హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటారు, అంటే గుండె యొక్క థిక్నెస్ బాగా ఎక్కువ పెరిగి అబ్నార్మల్గా థిక్నెస్ పెరిగి దానిలోంచి ఈ అరిథ్మియాస్ అంటే వెంట్రికులర్ టాకికార్డియాస్ ఫిబ్రిలేషన్స్ వచ్చి కూడా దే కెన్ హ్యావ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. ఇంకోటి మన ఈ అరిథ్మియాస్లో కూడా కొన్ని కంజెనిటల్ ఆర్ జెనెటిక్ ఛానలోపతీస్ అంటారు. ఈ ఛానలోపతీస్ అంటే మన జెనెటిక్ ద్వారా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వచ్చి సడన్గా పేషెంట్కి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్తో సడన్గా కొలాప్స్ అవ్వచ్చు. దాన్ని చాలామంది అంటే కామన్ మ్యాన్ హార్ట్ అటాక్ అని అనుకుంటుంటారు. అన్లెస్ వి డూ అటాప్సీ అంటే మనము పోస్ట్మార్టం చేయకుండా దాన్ని హార్ట్ అటాక్గా నిర్ధారించలేము. ఎందుకంటే పేషెంట్ హాస్పిటల్ వెళ్ళేసరికి కనుక మనం ఈసీజీ కానీ ఏదైనా తీస్తే డయాగ్నోస్ చేయొచ్చు. అదర్వైజ్ ఇంట్లో కానీ స్లీప్లో కానీ చనిపోయినప్పుడు అన్లెస్ వి డూ అన్ అటాప్సీ అంటే పోస్ట్మార్టం చేయకుండా హార్ట్ అటాక్ అని వీ కెనాట్ ప్రూవ్ ఇట్. సో అందుకనే చిన్నపిల్లల్లో ఇట్స్ వెరీ రేర్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అరిథ్మియాస్, హైపోట్రోపిక్ కార్డియోమైపతీస్ అండ్ డైలేటెడ్ కార్డియోమైపతీస్ అంటే హార్ట్ పుట్టుకతోనే వీక్ ఉండడము, వీటి వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతుంటుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ హార్ట్ అటాక్. బట్ ప్రతి సడన్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ కాదు.